'అభిలమ్మ నీకు అంత కోపమా' సినిమా మాత్రం అసలు ఎక్సలెంట్ ఉందన్న. ఏదైతే మన ధనుష్ గారు డైరెక్షన్ చేశారో, ఇన్ని రోజులు పెద్ద హీరో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఆయన ఇంట్రెస్ట్ పెడితే మాత్రం రాజమౌళి కూడా పనికిరాడని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ సినిమాలో మొత్తం ఫుల్ ఆఫ్ ఏమంటారు అన్ని ట్విస్ట్‌లే ఉన్నాయి అసలకి. మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము. కానీ ధనుష్ వాళ్ళ అక్క కొడుకంట హీరో. ఆయన స్వాగ్, ఆయన స్టైల్ మొత్తం సేమ్ ఒక ధనుష్ గారిని చూసినట్టే ఉంది. మనము ఇంతకుముందు 'రఘువరన్ బీటెక్‌లో' ఎట్లయితే చూసినామో సేమ్ అట్లనే ఉండు. ఆ హీరో మెటీరియల్‌లా ఉండు. సో, ఇంకా హీరోయిన్ విషయంకొస్తే ఒకరికి మించి ఒకరు, ఒకరికి మించి ఒకరుండ్రు. ఇంకా 'ప్రియా వారియర్' అయితే అదరగొట్టింది. ఇంకా మనం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఒక ఫ్రెండ్‌షిప్‌కి లవ్ కన్నా ఒక ఫ్రెండ్‌షిప్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎట్లా ఇయ్యాలని చెప్పేసి ఈ సినిమా ద్వారా మనం చూసుకోవచ్చు. సో, ప్రతి ఒక్కరు ఈ మధ్యలో ఫేక్ లవ్‌లు అనేవి చేసుకుంటుర్రు. సో, ఒక్కసారి ఆ సినిమా చూస్తే అర్థమైతది ప్రేమకి ఎంత విలువుందో, ప్రేమను ఎట్లా ఆదరియాలని చెప్పేసేసి. కానీ సినిమా కూడా మొత్తం ఎక్కడ కూడా ఫ్రెండ్‌షిప్‌కి అసలకి తక్కువ చేయకుండా బాగా చూపించింది. ఓవరాల్‌గా సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక ఫ్రెండ్స్‌తోని చూడొచ్చు, ఒక ఫ్యామిలీతోని చూడొచ్చు, లవర్‌తోని చూడొచ్చు. అన్ని విధాలుగాన చూడొచ్చు. ఎందుకనంటే సినిమాలో అంత దమ్ముంది. ధనుష్ గారైతే ఇరగ్గొట్టేశారు. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే 'జీబీ ప్రకాష్' గారు మ్యూజిక్ డైరెక్టర్ అయితే అబ్బా భయ్యా కుల్లా కొట్టేసిండు అసలకి బీజీఎం తోని కింద సీట్లు మొత్తం లేస్తున్నాయి. సో, ఓవరాల్‌గా ధనుష్ గారు అయితే చాలా రోజుల తర్వాత డెబ్యూట్ మూవీయే 'జాబిలమ్మ నీకంత కోపమా' అని చెప్పేసేసి ఒక టెర్రిఫిక్ హిట్, ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమా తీసిండు. చాలా బాగుందన్న సినిమా మాత్రం.